అందరికీ నమస్తే అండి. ఇతని పేరు ఏదో విజయ్ కేసరి అట. కేసరి ఆంధ్ర పాడ్కాస్ట్ అట. ఇతనికి సంబంధించినటువంటి ఒక వీడియోని కొంతమంది మిత్రులు షేర్ చేస్తున్నారు. దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ఒక 20 నిమిషాల వీడియో చూస్తే ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి కడుపు మంట. ఈ కడుపు మంటకి ఎన్ని ఈనో ప్యాకెట్లు వేస్తానో లేదంటే ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వేస్తానో ఈ మంట తగ్గిద్ది అనేది మాత్రం నన్ను అడగద్దు. సో అంత మంట అన్నమాట. అయితే సిబిఎన్స్ బ్లాక్ పేపర్ ఆన్ 2 years పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి వీడియో చేసినాడు. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు ఎట్లా వైట్ పేపర్లు గ్రీన్ పేపర్లు ఏ పేపర్ రిలీజ్ చేయలేదు. ఓకే, లెక్కలు ఏనాడు కూడా రిలీజ్ చేయలేదు. కానీ అప్పులు చేసినటువంటి లెక్కలు మాత్రం ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ పంచాయతీ ఎలా పంచినారు, ఆయన తెచ్చినటువంటి పథకాలు ఈరోజు కంటిన్యూ చేయకపోతే పరిస్థితి ఏందనేది కూడా ఒక రకమైనటువంటి దాన్ని క్రియేట్ చేసి పోయినాడు. ఎలా క్రియేట్ చేసినాడు? అమ్మఒడి ఇచ్చాడు, ఎందుకు ఇస్తాడో తెలియదు. స్కూల్లో పిల్లలకి పుస్తకాలు ఫ్రీ పెడతారు, బుక్స్ ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు, షూసు, తర్వాత షర్టు, నిక్కరు, ఇవన్నీ, తర్వాత బెల్టు, తర్వాత ఫుడ్డు, ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తారు. అంటే తినే దగ్గర నుంచి కట్టుకొని వేసుకొని నడిచే అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు. మళ్ళీ ఇంత ఇస్తాను నేను అమ్మలకి అని చెప్పేసి ఓట్ల కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక పథకం ఈరోజు కూడా కంటిన్యూ చేసే స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చినాడంటే అది వేయకపోతే కనుక, అది ఇవ్వకపోతే కనుక, ఒక్కసారి ఉచితాన్ని అలవాటు చేసి దాన్ని తీసివేస్తే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. అది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తి పుణ్యానికి పంపకాలు. ఆనాడు ఏనాడు కూడా మాట్లాడాల. ఒక కంపెనీ ఏం తీసుకొచ్చినాం, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినాం, ఏనాడైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడినాడా ఈ కేసరి? ఈ పాడ్కాస్టర్ మాట్లాడినాడా? నాకు అర్థం కాదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రాకి ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం, లేదంటే కనుక ఇంత ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి. గ్రౌండ్ అంటే అక్కడ ఏదో పెట్టేసి ఐపాక్ టీంలో రకరకాల టీంలు వచ్చేసి అప్పటికప్పుడు బ్యాగులు తెచ్చేసుకొని చేయడం పంచాయతీ కాదు. నిజంగా గ్రౌండ్లో ఎన్ని కంపెనీలు అయినాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఒక కియా తెచ్చినాడు అని చెప్తాను నేను. ఒక కియా కంపెనీ ఆయన తీసుకొచ్చినాడు. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, అలాగే మన ఆయిల్ రిఫైనరీస్కి సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్లకి సంబంధించి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు తీసుకొచ్చినారు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కొత్తవి తీసుకొస్తూ ఉన్నారు. టీసీఎస్కి కావచ్చు, ఇన్ఫోసిస్కి కావచ్చు, లేదంటే కాగ్నిజెంట్కి కావచ్చు, రకరకాల కంపెనీలకి డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటర్లు అలా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అని చెప్పేసి చూపించగలుగుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది తీసుకొచ్చాడు అని చెప్పేసి ఎప్పుడైనా ఎక్కడైనా చూపించగలుగుతారు. ఈయన ఏనాడు కూడా వైట్ పేపర్ వాటి మీద రిలీజ్ చేయాల. ఎవరు ఇదే బ్లాక్ పేపర్ అని చెప్పేసి మాట్లాడాల. రాష్ట్రం అప్పులు కుప్ప వెళ్తుంది, డబ్బులు ఉట్టుకునని పంచుతున్నాడు, రోడ్లు వేయట్లేదు, డ్రైన్ వ్యవస్థ దరిద్రంగా వచ్చింది, విద్యార్థులకు సరిగ్గా ఫీజు రియంబర్స్మెంట్ బాగట్లేదు, ఆరోగ్యశ్రీకి సరైన సమయంలో నిధులు కట్టక హాస్పిటల్స్ అన్నీ కూడా వదిలేసి బయటకు పోతున్నాయి అన్న రోజున ఏనాడైనా వీళ్ళు బయటకు వచ్చి ఈ బ్లాక్ పేపర్లు వైట్ పేపర్ల మీద అడిగినారంటే అడగరు. కానీ ఈరోజు స్టేట్ డెవలప్ అవుతూ ఉంది, అమరావతి డెవలప్ అవుతూ ఉంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అమరావతిలో ఏం జరుగుతుంది? క్వాంటమ్ వ్యాలీ, ఒక ఐకానిక్ టవర్స్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, అలాగే అనేక రకాల ప్రైవేటు హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, అన్ని రకాల బ్యాంక్స్ అన్నింటి ఒక చోటకి తీసుకొచ్చినాడు. అంతా కూడా అండర్ గ్రౌండ్ సిస్టమ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ప్రతిదీ కూడా అండర్ గ్రౌండ్. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా చేయగలిగినారంటే మనకి ఎక్కడ కూడా కనిపించడం. ఏనాడు కూడా వాటి మీద రియాక్ట్ కాదు వీళ్ళు. డెవలప్మెంట్ జరగడం ఆంధ్ర రాష్ట్రానికి ఇష్టం లేదేమో బహుశా వీళ్ళకి. ఈ రోజున బ్లాక్ పేపర్, తొక్కల పేపర్, తోటకూర పేపర్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ రోజున నేను అంటున్న మాట కాదు, నేషనల్ మీడియా వేస్తున్నటువంటి స్టాటిస్టిక్స్ చూద్దాం. స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లీడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ స్టేట్కి ఎక్కువ ఉన్నాయి? మన ఆంధ్రాకి ఎక్కువ ఉన్నాయా, తమిళనాడుకి ఎక్కువ ఉన్నాయా, అంటే కర్ణాటకకి, కేరళకి ఎక్కువ ఉన్నాయా, లేదంటే హైదరాబాద్ తెలంగాణకి ఎక్కువ ఉన్నాయా, అంటే నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ ఉన్నాయంటే దేశం మొత్తం మీద చూసుకుంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఆ లెక్క మీకు తెలుసా? ఎవరికి తెలియదు.
జార్ఖండ్ ఈరోజు ఏ లెవెల్లో ఉంది, అస్సాం ఎలా ఉంది, కర్ణాటక ఎలా ఉంది, వెస్ట్ బెంగాల్ ఎలా ఉంది, ఉత్తరప్రదేశ్ ఏ లెవెల్లో ఉంది, తెలంగాణ ఏ లెవెల్లో ఉంది, మహారాష్ట్ర ఒడిశా ఏ లెవెల్లో ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఏ లెవెల్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 25.3% అయితే ఒడిశాకి 13.1%, మహారాష్ట్రకి 12.8%, తెలంగాణకి 9.5%, గుజరాత్కి 7.1%, తమిళనాడుకి 4.9%, రాజస్థాన్కి 4.3%, ఇంకా చివరి జార్ఖండ్కి వచ్చేసి ఇంకా మధ్యలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్కి 3.9, మధ్యప్రదేశ్ 3.2, ఉత్తరప్రదేశ్ 2.7, వెస్ట్ బెంగాల్ 2.6, కర్ణాటక 2.1, అస్సాం 0.9, జార్ఖండ్ 0.9. 25.3%తో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ ర్యాపిడ్ గ్రోత్ ఆంధ్ర జరుగుతూ ఉంటే అసలు ఇంత దారుణమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ నాకైతే కనిపించట్లేదు. చేస్తారు లేదు కూడా తెలియదు. ఆయన అయితే అమరావతిని పట్టించుకోడు. మళ్ళీ చెప్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజానికైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతిని డెవలప్ చేస్తారా? మనకి క్యాపిటల్ సిటీ వస్తుందా? ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఇంకెంతకాలం వేరే రాష్ట్రాల దగ్గర వెళ్ళి, వేరే దేశాల దగ్గరికి వెళ్ళి బానిసత్వపు ఉద్యోగాలు చేసుకోవాలి? వాళ్ళు అక్కడ సంపాదించిన సంపాదన అంతా కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేదంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి ఇన్కమ్ కింద, ట్యాక్స్ కింద పోతా ఉంది. మరి మన రాష్ట్రానికి మనం పుట్టింది ఇక్కడ, పెరిగేది ఇక్కడ, సంపాదించాల్సింది ఎక్కడ? ఇక్కడ చదివి ఇక్కడ అంటే ఎలా ఉంటుందంటే, మనం కష్టపడి పొలం తయారు చేసుకొని, నీళ్లు పెట్టి, నేల మొత్తాన్ని కూడా సారవంతం చేసుకొని, తర్వాత విత్తనాలు వేసి, నాటి పంట చేతికి వచ్చే టైంకి పంట వచ్చి వేరే వాడు కోసుకెళ్తే ఎలా ఉంటుంది? ఈ స్టేట్లో పిల్లలు పుడితే గవర్నమెంట్ ఆ పిల్లలకి వాళ్ళ పోషకాహారం దగ్గర నుంచి మొదలు పెడితే తల్లుల వరకు ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యపరంగా కావచ్చు, ఆహారపరంగా కావచ్చు, 3 విధాలుగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆ పిల్లలు నడక మొదలెట్టిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ వరకు ప్రతి దాంట్లో కూడా తోడు ఉంటుంది. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు, తర్వాత స్కాలర్షిప్లు, ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఉంటుంది. చివరాఖరికి ఒక ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఒక డిగ్రీ పట్టా పొందాక ఈ రాష్ట్ర వనరులు ఉపయోగించుకొని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు ఉపయోగించుకొని వాటిలో జాబులు చేసి ఈ రాష్ట్రానికి ట్యాక్స్ పెంచాలి చేయాల్సింది పోయి పక్కనున్న తెలంగాణకు, పక్కన ఉన్నటువంటి కేరళకు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వీటికి పోస్తున్నాం. మనకంటూ ఒక క్యాపిటల్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మావిగన్ అంటాడు, అది ఎక్కడ అవ్వదు. అమరావతిని పట్టించుకోడు, ఎందుకంటే ఆయనకి అక్కడ పేరు రావట్లేదు అమరావతిలో. వాటి మీద ఎక్కడ కూడా వీళ్ళు రియాక్ట్ కారు. సో ఈ కేసరి కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఏం సంబంధం లేదు. మా అన్న అధికారంలోకి రావాలా, మా అన్న మాత్రమే చేయగలుగుతాడు ఏదైనా సరే. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే కష్టం. ఒకవేళ తప్పులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేస్తాడు 2 yearsకి సంబంధించి? అంటే చూడండి, ఒక దొంగ తని ఎక్కడా కూడా బయట పెట్టుకోడు, కానీ ఒక నిజాయితీ పరుడు ఎప్పుడైనా సరే బయటకు చెప్పుకుంటాడు కదా, నేను ఇది చేసినాను అని చెప్పేసి. కంటికి కనిపిస్తుంది కదా, పోలవరం ప్రాజెక్ట్ ఒక పక్క అవుతుంది, ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ కాబోతా ఉంది. ఏపీ టూరిజం డెవలప్ చేస్తూ ఉన్నారు. రాజమండ్రి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రాండ్ క్యానియన్ అక్కడ వరకు వెళ్తూ ఉంది. అలాంటిది అసలు ఈ రోజున ఏందో వీళ్ళ నెగిటివ్ క్యాంపెయిన్స్ ఏందో, నెగిటివ్ ప్రచారం ఏంటో అర్థం కాని పరిస్థితి. సో ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రోపగాండాని అయితే ప్రజల్లోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వైసీపీ అని చెప్పేసి డైరెక్ట్గా ముద్ర వేసుకోరు. మంచి ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు మాట్లాడండి, కాదనట్లా. కానీ డెవలప్మెంట్స్ని కూడా కాదని చెప్పేసి రోజున 25.3%తో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎంటైర్ కంట్రీలోనే ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అయినా కానీ వీళ్ళ నెగిటివిటీ ఆపట్లేదు. సో ఇంకా ప్రజలే తేల్చాలి వీళ్ళ సంగతి.